హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను వచ్చేసాను హైదరాబాద్ చార్మినార్కి. చార్మినార్ అంటే ఫుడ్, షాపింగ్, ముఖ్యంగా బ్యాంగిల్స్ కదా. అందుకే నేను కూడా బ్యాంగిల్స్ కోసం ఇక్కడికి వచ్చాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ బ్యాంగిల్స్ అన్నీ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. ఆఫ్ శారీస్కి, లాంగ్ డ్రెస్సెస్కి సూపర్గా మ్యాచప్ డిజైన్స్ ఉన్నాయన్నమాట. నాకు ఈ గోట్ సెట్ బ్యాంగిల్స్ బాగా నచ్చాయి. ఎంత బాగా సైన్ అవుతున్నాయో చూడండి. ఎంత నీట్గా ఒక్కొక్క కలరు, ఒక్కొక్క డిజైన్ ఎంత బాగున్నాయో. నాకు ఒక సెట్ తీసి ఇవ్వండి అని చెప్పాను అన్నమాట. ఒకటి సెట్ చేసి నాకు ఇచ్చారు. బట్ అది నా బ్యాంగిల్ సైజు చిన్నగా ఉండే అన్నమాట. వేరేది తీసి ఇవ్వండి అని చెప్పాను. ఇంకో వేరే డిజైన్లో వేరే సైజు నాకు తీసి ఇచ్చారు. సో నేను అవి వేసుకొని చూశాను. నాకు చాలా బాగా నచ్చాయి. సో నేను ఇది లాస్ట్కి ఫైనల్గా తీసుకున్నాను. నాకు ఈ కాస్ట్ వచ్చేసి 200 పడింది. చూడండి ఎంత బాగున్నాయో. డిజైన్ యూనిక్గా భలే బాగుంది. ఇంకా రిమైనింగ్ బ్యాంగిల్స్ ఒక్కొక్కవి చూశాను. నీట్గా చాలా బాగా అనిపించాయి. ఒక్కొక్క డిజైన్స్, ఒక్కొక్క స్టోన్ విధంగా, ఒక్కొక్క స్టైల్గా చాలా బాగున్నాయి అన్నమాట. నాకు ఈ బ్యాంగిల్స్ అన్నీ చూశాక నా దగ్గర ఉన్న శారీకి నేను బ్యాంగిల్స్ సెట్ చేసుకోవాలని అనుకున్నాను. ఇక్కడ ఉన్న డిజైన్స్లో నుంచి నేను ఒక డిజైన్ని సెలెక్ట్ చేసుకోవడానికి చూస్తున్నాను. చూడండి ఎంత నీట్గా ఎంత బాగున్నాయో. అంకుల్ నాకు ఒక సెట్ తీసి చూపించారన్నమాట. ఇలా వస్తాయి బ్యాంగిల్స్ అని. నాకు ఆ బ్యాంగిల్స్ ఎంత బాగా షైన్ అవుతున్నాయో నాకైతే చాలా బాగా నచ్చిందనమాట. బట్ ఏం చేయాలి, ఈ కలర్ నా దగ్గర లేదు. సో నేను వేరే కలర్ చూస్తున్నాను. నేను ఇప్పుడు ఈ లైట్ గ్రీన్ కలర్ చూసాను చూడండి. అవి ఎంత బాగున్నాయి. నాకైతే అవి బాగా నచ్చాయి. వాటి కోసమైనా నేను ఒక డ్రెస్ తీసుకోవాలని అనుకున్నాను. ఈ గోట్స్ తీసుకున్నాను అనమాట, సైడ్స్లా సెట్ చేసుకోవడానికి బ్యాంగిల్స్కి. నాకు ఇవి బాగా నచ్చాయి. ఈ గోట్స్ ఇచ్చి నాకు వేరే బ్యాంగిల్స్ ఇందులో సెట్ చేసి చూపించండి అని అడిగాను. సో అప్పటి వరకు వేరే బ్యాంగిల్స్ చూసానమాట. బ్యాంగిల్స్ తీస్తున్నారు. బ్యాంగిల్స్ తీయమని చెప్పాను. బట్ అంకుల్ నాకు గోట్స్ చూశారు. డైలీ వేస్కి ఇవి బాగుంటాయి అమ్మా అని చెప్పారు. సో నేను నెక్స్ట్ టైం ప్రిఫర్ చేస్తాను వాటిని అని చెప్పి నాకు ఈ బ్యాంగిల్స్కి నాకున్న శారీకి సెట్ చేసి ఇవ్వండి అని చెప్పాను. నాకు ఈ బ్యాంగిల్స్ మీదనే మీరు మంచిగా నీట్గా నా శారీ కలర్ బ్యాంగిల్స్ తీసి సెట్ చేసి చూపించండి, నాకేమొద్దు ఇవి అని చెప్పేశాను అన్నమాట. సో ఇక్కడ చూడండి, సైడ్కి ఎన్ని రకాల గోట్స్ ఎంత బాగా నీట్గా సెట్ చేసి పెట్టారో. నాకైతే ఒక్కొక్క గోట్లు చూస్తుంటే ఎంత బాగా నచ్చాయో. నాకైతే బ్యాంగిల్స్ చూడగానే భలే బాగా అనిపించాయి అన్నమాట. ఇక్కడ నా శారీ బ్యాంగిల్స్ తీశారు. ఈ కలరు తీసి సెట్ చేసి చూపిస్తానని చెప్పారు ఫస్ట్. సరే అని సెట్ చేస్తుంటే ఎలా సెట్ చేస్తున్నారు అని చూస్తున్నాను నేను. నెక్స్ట్ టైం నాకు కూడా ఎలా చేస్తున్నారో అలవాటు చేసుకోవడానికి కోసం. ఎంత స్పీడ్గా ఎంత బాగా సెట్ చేశారో. నాకైతే ఒక హాఫ్ అన్ అవర్ పడుతుందన్నమాట ఒక్క శారీకైనా ఒక డ్రెస్కైనా బ్యాంగిల్ సెట్ చేసుకోవాలంటే. చూడండి ఎంత బాగా సెట్ చేసేసారో. నాకైతే భలే బాగా అనిపించింది. ఈ డిజైన్ అండ్ ఈ గోటు ఈ బ్యాంగిల్స్కి ఎంత బాగా సెట్ అయిపోయాయో నాకైతే సూపర్గా అనిపించింది. సో ఇంకో కలర్ కూడా సెట్ చేసి చూపించారు నాకు ఇందులో. ఇది కూడా బాగా అనిపించింది. బట్ నేను ఫస్ట్ పేర్ మాత్రమే తీసుకున్నాను. నాకు వీటికి 200 పడింది. బాగా నచ్చింది నాకైతే. ఇంకా చార్మినార్లో ఈ బ్యాంగిల్స్ కాకుండా ఇవి మిస్ అయితే ఎలా ఫ్రెండ్స్, నేనైతే వీటిని అస్సలు మిస్ అవ్వాలనుకోలేదు. సో నేను డైలీ వేర్స్ కోసం సింపుల్గా గోట్ టైప్స్ చేసి ఇవ్వండి అని చెప్పాను. సో నాకు డైలీ వేర్స్ లాగా గోట్స్ చేసి ఇచ్చారు. ఇవి చాలా బాగా నచ్చాయి నాకైతే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను మెటీరియల్ తీసుకోవాలని ప్లెయిన్ మెటీరియల్ కోసం వెతుకుతున్నాను. నేను ఒక ప్లెయిన్ క్లాత్ తీసుకొని చూస్తున్నాను ఫస్ట్ క్లాత్ ఎలా ఉంది కలర్ అని. ఇక్కడ అన్ని రకాల కలర్స్ ఉన్నాయన్నమాట. నేను వాటిలో చూస్తున్నాను. నాకు చూసే కొద్దీ కన్ఫ్యూజన్ ఎక్కువైపోయింది. చాలా కన్ఫ్యూజ్ అయిపోయాను నేను. ఇక అన్నీ ఒక్కొక్క కలర్స్ చూశాను, ఏది సెట్ అవుతుంది ఏది సెట్ అవ్వదని. వేరే క్లాత్ మోడల్ కూడా చూశాను అన్నమాట.
ఫస్ట్ నాకు ఎల్లో కలర్ నచ్చింది, కానీ ఇది 4.5 మీటర్స్ మాత్రమే ఉంది. నాకు హాఫ్ శారీకి జత చేయడానికి 6 మీటర్స్ కావాలి. కాబట్టి మళ్ళీ వేరే క్లాత్ చూశాను. ఇన్స్టాగ్రామ్లో ప్లెయిన్ క్లాత్ మెటీరియల్ చాలా వైరల్ అవుతుందన్నమాట. సో నేను ఎల్లో వద్దని చెప్పి 6 మీటర్స్లో ఉన్న క్లాత్ చూపియండి అని చెప్పాను. సో ఓకే అని వేరే 6 మీటర్స్ క్లాత్ నాకు చూపించారనమాట. నేను వాటిలో నుంచి మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోయాను ఏ కలర్ తీసుకోవాలి అని. నా దగ్గర లేని కలర్ ఒకటి చూస్ చేసుకొని తీసుకోవాలని ఫిక్స్ అయిపోయాను. సో నా దగ్గర ఏ కలర్ లేదో చూసి ఆ కలర్ తీసుకోవడానికే ట్రై చేస్తున్నాను. ఇక ఒక కలర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. నాకు ఈ ప్లెయిన్ క్లాత్ నచ్చింది, షైనింగ్ కూడా అవుతుంది. సో ఇది మొత్తం 6 మీటర్స్ ఉంది అని అన్నారు. సో నేను ఫస్ట్ 6 మీటర్స్ ఉందా లేదా అని చెక్ చేసుకున్నాను అనమాట. క్లాత్ క్వాలిటీ కూడా చెక్ చేసుకున్నాను. క్లాత్ వచ్చేసి నాకు మొత్తం 6 మీటర్స్కి 200 అని అన్నారు. ఫస్ట్ నేను నమ్మలేదు, బట్ ప్లెయిన్ క్లాత్ కాబట్టి మేబీ ఉండొచ్చు అని ఓకే అని నేను ఫిక్స్ అయిపోయాను. వాళ్ళు నాకు నీట్గా మడత పెట్టి ఇచ్చారన్నమాట. అది నాకు సెట్ అవుతుందో లేదో, కలర్ మ్యాచ్ అవుతుందో లేదో అని నేను ఇక్కడ చూసుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ